ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి కులగణన సర్వే ద్వారా ప్రభుత్వం రాష్ట్ర యొక్క సమున్నత సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం సరైనటువంటి పాలసీస్ని, అంటే జాతీయ స్థాయి విధానాలు కానీ రాష్ట్ర స్థాయి విధానాలు కానీ రూపొందించడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అంటే మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దాదాపు చాలా రంగాలలో ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం అనేటటువంటిది లేకుండా పోయింది. దీనివల్ల ఎన్నో బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి వాళ్ళు విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాధికారానికి ఇంకా దూరంగానే ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అభివృద్ధి అంటే కేవలము కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలే ఈ ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలను వినియోగించుకోవడం కాదు. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక పెరుగుదల మాత్రమే కాదు. దేశంలో ఉన్నటువంటి సంపద, దేశంలో ఉన్నటువంటి విద్యావకాశాలు కానీ, ఉద్యోగావకాశాలు కానీ, వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి అవకాశాలు కానీ అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ చేయబడినప్పుడే దాన్ని మనము నిజమైనటువంటి అభివృద్ధిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ కులగణన ద్వారానే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తదనుగుణంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా వర్గాలకు ఉపయోగపడేటటువంటి విధంగా సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ని రూపొందించడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్,